ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVS సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, F&O ట్రేడింగ్కి సంబంధించిన ఒక వార్త తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బాగా కలవరపెట్టింది. వార్త ఏంటంటే F&O ట్రేడింగ్ నష్టాల్లో తెలుగు రాష్ట్రాలే టాప్. తెలంగాణ ఇన్వెస్టర్స్ సగటు నష్టం 1.97 లక్షలు. ఏపీ మదుపర్ల నష్టం 1.45 లక్షలంటూ కూడా F&O ట్రేడింగ్లో ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలే పెద్ద ఎత్తున నష్టపోతున్నారంటూ కూడా వార్త ఇవాళ అందరినీ కలవర పెడుతోంది. ఎందుకంటారు మన తెలుగు వాళ్ళే దీంట్లో ఎక్కువ టాప్లో ఉన్నారు నష్టపోవడంలో? దానికి గల కారణాలేంటి? మరి ఈ నష్టాల నుంచి బయటపడాలంటే దానికి ఉండవలసినటువంటి పరిష్కార మార్గాలు కూడా మన ప్రేక్షకులు తెలియజేయగలరు. ఎక్కువ శాతం 3 ఉంటుంది: ఆశ, అత్యాశ, దురాశ. లిమిటెడ్గా ఆశ పడ్డావు అనుకోండి, అంటే ఏదో మంచి కంపెనీలు కొనుక్కున్నావు, లాంగ్ టర్మ్ ఉన్నావు, ఏదో ₹1.50 ₹2 వడ్డీ వర్కౌట్ అవుతుందా లాంగ్ టర్మ్కి, ఓకే, ఎక్కువ కాలం ఉంటాడు. ఇక అత్యాశ అంటే తక్కువ కాలంలో, తక్కువ టైంలో, తక్కువ పైసలతోటి ఎక్కువ లాభాలు సంపాదించడం అత్యాశ. ఓకే, ఆశ ఉండొచ్చు, అత్యాశ. ఇక దురాశ ఉంటుంది. చూసినారు, F&O అంటే సింపుల్గా దురాశే. దురాశ అంటే ఏంది? ₹10తోటి ₹100 సంపాదిద్దాం అనేది దురాశ దుకాణానికి చేటు. ఇంకొకటి జనరల్గా పేరులోనే ఉంది. అంటే జనరల్గా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఫీచర్స్ చేసే వాళ్ళకి ఫీచర్ ఉండదు అనేది ఒక నానుడు ఉందన్నమాట జనరల్గా. అంటే నీ ఫీచర్స్లో పెరుగుద్దని నువ్వు కొంటావు, కానీ అది పెరగదు, పడుద్ది. అంటే నీవు ఎప్పుడు అంటే నీ ఆలోచనకి అది ఎప్పుడు రివర్స్ ఉంటుంది అనమాట ఫీచర్స్లో. కాబట్టి చాలా అవగాహన ఉంటే తప్ప మనము F&Oలోకి ఎంటర్ కాకూడదు. F&Oలో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, కానీ ఎవరో కొద్దిమందే బెనిఫిట్ పొందగలుగుతారు. ఎప్పుడు పొందగలుగుతారు అంటే ఏజ్ ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇవన్నీ అయితే తప్ప F&Oలో పైసలు రావనేది లేదు. వస్తాయి, కానీ దానికి ఎలా వస్తాయి ఏంటిది అనేది వేరే విధంగా ఉంటుంది. ఉదాహరణకి F&Oలో పైసలు ఎప్పుడు వస్తాయంటే, ఉదాహరణకి MRFO లేకపోతే ఏషియన్ పెయింటో లేకపోతే బాషో ఏదో ఒక మంచి కంపెనీ నువ్వు కొనాలి అనుకుంటే, ఉదాహరణకి పెద్ద మొత్తం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి MRFA ఉంది, 1,35,000 1,40,000 ఉంటుంది షేరు. అదే F&Oలో అయితే 1,50,000 2 లక్షలు పెడితే, అంటే ఒక షేర్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేస్తే నీకు లాట్ అని ఉంటుంది. ఏది F&Oలో 5 షేర్లు వస్తాయి లాట్. అంటే 7 లక్షలు పెట్టకుండా MRF షేర్ని 1,50,000 ఎంతో పెట్టేసుకుంటే, 2 లక్షల్లో పెట్టుబడి పెడితే, ప్రతిదీ ఈక్వల్గా 1,50,000 2 లక్షలు పెడితే నీకు ఒక లాట్ అని వచ్చేస్తుంది. జనరల్గా అందరు ఇక్కడే టెంప్ట్ అవుతారు అనమాట. MRFను కొనుక్కోవడానికి ఓకే, మనం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ షేర్లు వస్తుంది, ఓకే. కానీ మరి అది పడితే, MRF తగ్గితే కూడా నువ్వు లాస్ని భరాయించగలిగే శక్తి ఉండాలి. నువ్వు పెరిగేటప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్లో ఉంటావు, పడేటప్పుడు కనుక కొంటే లాస్లో బుక్ అయిపోతాయి. ఇకపోతే ఇప్పుడు మీరన్నట్టు ఈ ఆర్టికల్లో ఇక్కడ జరిగిందంతా F&Oలో ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. జరిగిందల్లా ఏంటిది? లాభం తక్కువ వస్తుంది, నష్టం ఎక్కువ వస్తుంది. ఇంకోటి కూడా జనరల్గా అందరు కూడా అల్ప సంతోషాలు ఉంటారు F&O చేసేవాళ్ళు ఎక్కువ శాతం. లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ అంటే ఏంటంటే 1,000-2,000 లాభం రాగానే కట్ చేసుకుంటాడు, అంటే తీసేసుకుంటాడు. నష్టం వస్తుంది అంటే సపోజ్ F&O చేస్తుంటాడు, ఫీచర్స్ లేదు ఆప్షన్ తీసుకుంటాడు, అది లాభం కొంచెం రాగానే క్లోజ్ చేసుకుంటాడు. ఇక మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకోటి ఎంటర్ అవుతాడు, కానీ నష్టం వస్తుంటుంది, అంటే తగ్గిపోతుంటుంది. అయితే చూస్తూ ఉంటాడు, ఇక మార్జిన్ కడుతూ ఉంటాడు అనమాట. ఇక చివరికి ఇక మొత్తం ఇక లాస్ అయ్యేదాకా అయిపోతుంది. అప్పటికి ఎక్స్పైర్ అయిపోద్ది, టైం అయిపోద్ది, ఇంకా క్లోజ్ అయిపోద్ది. అందుకని ఎక్కువ శాతం ఏమైందంటే F&Oలో చేసేవాళ్ళు లాభం ఎంతైతే లిమిట్లో తీసుకుంటారో నష్టాన్ని కూడా వీలైతే లిమిట్లో కట్ చేసుకోగలగాలి. కానీ 100లో 90 మంది నష్టపోయే వాళ్ళందరూ ఎవరైతే నష్టపోతారో వాళ్ళు కట్ చేసుకోరనమాట. ఇక రేపు రాదా, ఎల్లుండి రాదా, నాకు మళ్ళీ రికవరీ కాకపోద్దా అనుకుంటారు. అందుకని అదొకటి. రెండోది, ఎక్కువ శాతం సెబీ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తుంది, ఏదైతే F&Oలో ట్రేడింగ్ చేస్తున్నారో చిన్న ఇన్వెస్టర్లే నష్టపోతున్నారు. ఈ చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం 93% అనమాట, 100లో 93% నష్టపోతారు. కాబట్టి మీరు సెబీ చీఫ్ కూడా అనౌన్స్ చేయడం, అంటే అందరూ కూడా RBI గవర్నర్ గారు కానీ, అంతకుముందు సెబీ చీఫ్ కానీ, ఎవరైతే షేర్ మార్కెట్లో పెద్ద పెద్ద అనలిస్టులు కానీ లేకపోతే ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్లు వాళ్ళంతా చెప్తారు, బాబు నువ్వు దూరంగా ఉండు అని. అయితే వీళ్ళందరూ ఏంటిదంటే ఇక
కరోనా తర్వాత బాగా వచ్చేసింది. దాని తర్వాత వాళ్ళు చేయటం అయితే ఈ నష్టం ఇంత నష్టం ఏ దేశంలో ఏ స్టేట్కి లేదట. మనం ఒక్క అంటే వాళ్ళ డేటానే, ఎవరి డేటా కాదు, సెబీ వాళ్ళ డేటా ప్రకారమే ఇండియాలో ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నష్టాలు మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం నష్టపోతున్నారు అనేది 2023-24 గణాంకాల ప్రకారం ఒక్కొక్క వ్యక్తిగత ట్రేడర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ అయితే 1.97 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో అయితే 1.45 లక్షలు చొప్పున ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో F&Oలో సగటున పోగొట్టుకున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాదిలో చాలా రాష్ట్రాలు ఉన్నా మనమే టాప్లో ఉన్నాం. ఏది అంతకుముందు ఒక వీడియో చేసినాం మనమే, ఏమని డిమాట్ అకౌంట్లు, ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మనమే టాప్లో ఉన్నాం ఇండియాలో. ఏది తెలుగు రాష్ట్రాలే. మళ్ళీ పోగొట్టుకునే వాళ్ళలో కూడా మనమే టాప్లో ఉన్నాం. అయితే జనరల్గా అహ్మదాబాద్, గుజరాత్లో షేర్ మార్కెట్ మొదటి వాళ్ళు వాళ్ళంతా నాలెడ్జ్ వాళ్ళు, నార్త్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమి గుడ్డిగా చేయరు. ఒక అవగాహనతోటి ఆ షేరు ఏదైతే ఉందో ఓకే స్పెక్యులేషన్ జరుగుద్దంటే జరుగుద్ది. బొంబాయి, అహ్మదాబాద్ ఇవన్నీ స్పెక్యులేషన్ చేస్తారు కంపెనీలు, కానీ వాడు నష్టపోయే స్పెక్యులేషన్ చేయడు, వాడు లాభం పొందే స్పెక్యులేషనే చేస్తాడు. సబ్జెక్ట్ అంతా తెలుసుకొని కరెక్ట్ వస్తారు, అవగాహనతో వస్తారు. ఇప్పుడు మనోళ్ళు మనం కూడా స్పెక్యులేషన్ చేస్తామని మనం దిగితే నీకు అవగాహన లేకుండా స్పెక్యులేషన్ చేస్తే లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అనమాట వాళ్ళు చెప్పడం. అయితే వీళ్ళందరూ ఎందుకు చేస్తారు, ఎట్లా జరిగింది అనే దానికి ఏంటిదంటే కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ అంటే ఏంది, ఒక నమ్మకంతో చేయటం. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే అతి నమ్మకం. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ శాతం పోగొట్టుకున్న వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఏమనుకుంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఇంత ప్యాకేజ్ ఉంది కాబట్టి నేను తెలివికల్లోని అయితేనే కదా నాకు ఇంత ఇస్తారు అని అనుకుంటాడు. కానీ షేర్ మార్కెట్కి, F&Oకి దీనికి నీది ఎక్స్పీరియన్స్ సరిపోదు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేసే వాళ్ళే ఎక్కువ శాతం పోగొట్టుకోవటం. అంటే మార్కెట్ పై అవగాహన లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. రెండోది కోవిడ్ తర్వాత ఏమైంది, అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ రావటం, ప్యాకేజీలు పెరగటం, శాలరీస్ పెరగటం, వీటితోటి సేవింగ్స్ ఎక్కువ అవ్వటం, ప్యాసివ్ ఇన్కమ్స్ కోసం. రైట్ సిస్టమ్ ముందే ఉంటారు. ఏముందిలే మన అకౌంట్ లో ఉంది, ఇందులో ఉంటుంది, ఇంకా యూట్యూబ్లు ఉన్నాయి, అంటే ఈ మన మీడియాలు ఉన్నాయి, టెలిగ్రామ్లని, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇట్లా వీటిలో ఎవరో ఒకరు మన ఫ్రెండ్ వాడు చేస్తుండు, వీడు చేస్తుండు, టిప్స్ పెట్టడం, గ్రూపులలో పెట్టడం, వాటితోటి వీళ్ళు కూడా చేయటం అనేది కోవిడ్ తర్వాత బాగా జరగటం అనమాట. అందులో F&Oలో బాగా అట్రాక్ట్ కావడానికి కూడా అదే రీజన్. అంటే తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు రావడం అనేది జనరల్గా అనమాట. అప్పట్లో కొనుక్కున్న వాళ్ళందరికీ వచ్చినాయి అని చెప్పేసి ఇక మిగతా వాళ్ళు వాడిని బేస్ చేసుకొని చేయటం. అయితే ఎక్కువ శాతం నార్త్, ఈస్ట్, వెస్ట్ వాళ్ళు వాళ్ళకున్నంత అనుభవం మనకు లేకపోవటం, జాగ్రత్త మనం తీసుకోపోవటం. సో మరి ఇప్పుడు ఈ నష్టాల నుంచి మనం బయటపడి కొంత సేఫ్ జోన్ లో ఉండాలి, ఇంతలా నష్టపోకూడదు అంటే దానికి ఏంటి మన వైపు నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి? సింపుల్గా ఏం లేదు, అవగాహన తెచ్చుకోవాలి. F&O కంటెంట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ముందు 1 నెలల పాటు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి, ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఫండమెంటల్స్ ఎక్కడ, బోర్డు మీటింగ్లు, టెక్నికల్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ రైట్ వారితోటి మార్కెట్ ఫాల్ అయింది అంటే నీకు ఛాయిస్ ఇయ్యదు. F&Oలో చేసే వాళ్ళకి డైరెక్ట్గా 1200 పాయింట్లు అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది, అదే కంటిన్యూ అయిపోయింది. అంటే అప్పటి వరకు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, నీకు ఛాయిస్ ఇవ్వదు ఏది అమ్ముకోవటానికి. క్లాస్ అంతా ఏమంటే ఇక బుక్ అయిపోతుంది, నువ్వు ఏం చేయకపోయినా సిస్టమే మార్జిన్ చేయకపోతే క్లోజ్ చేసేస్తుంది. అయితే మన పని ఏంటిదంటే ఎక్కువ శాతం ఈ నాలెడ్జ్ అనేది లేకపోవటం, ఒకటి అవేర్నెస్ లేకపోవటం, అవగాహన లేకపోవటం, మార్కెట్ మీద పట్టు లేకపోవటం. అంటే ఇది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది గుర్తించలేకపోవటం. ఇప్పుడు జనరల్గా ఇదంతా ఎట్లుంటుందంటే సింపుల్ అనమాట. 20 ఏళ్ళ వాళ్ళకి, 22 ఏళ్ళ పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చినా, కార్ ఇచ్చినా వాళ్ళకి ఎక్సలేటర్ మీద ఉంటుంది తప్ప దాని కంట్రోల్ ఉండదు. అంటే ఏంటిది, పోతుంది అంటే ఎక్సలేటర్ ఇస్తే పోతుంది. కానీ కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, నీ కంట్రోల్లో ఉండగలిగే స్పీడే నువ్వు పో, భయం ఉండాలి. ఇప్పుడు 100-120 పోతుంది మోటార్ సైకిల్, కానీ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగే స్పీడ్ ఉంటే పో. నీ కంట్రోల్ చేసుకోలేని స్పీడ్ ఉంది అనుకో వేస్ట్, అంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు. ఇది కూడా అంతే, షేర్ మార్కెట్లో ఏదున్నా సరే
దానికంటూ ఈక్విటీలో కానీ అయితే ఇప్పుడు మామూలుగా అయితే అవగాహన దేనికి అక్కర్లేదు, ఐపీఓలకు అక్కర్లేదు, ఎస్ఐపీఎల్కి అక్కర్లేదు, మ్యూచువల్ ఫండ్స్కి అక్కర్లేదు, ఈటీఎఫ్లకి అక్కర్లేదు. ఏముంది ఏదో ఒక ఈటీఎఫ్ ఎవరిని అడిగినా ఏ బ్రోకింగ్ ఫర్మ్ అడిగినా చెప్తారు ముందు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయాలి, నీకు అది లేదు. ఒక్క ఎఫ్ఎండ్ఓ చేయాలన్నా సబ్జెక్ట్ ఉండాలి, ఐడియా ఉండాలి. ఏం లేండు మార్కెట్లో భూములు స్కాములు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఎఫ్ఎండ్ఓలో చేసే వాళ్ళకి అర్థమైంది ఎలాంటి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చింది, మార్కెట్ ఏం జరిగింది ఎఫ్ఎండ్ఓలో, ఎలక్షన్స్ టైంలో ఎగ్జిట్ పోల్ అప్పుడు ఏం జరిగింది, అసలు రియల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎఫ్ఎండ్ఓలు ఇట్లా అంటే వేల పాయింట్లు అప్ అండ్ డౌన్ జరిగినప్పుడు ఏం జరుగుతున్నాయి అదంతా ఎక్స్పీరియన్స్ మీద రావాల్సిందే. అవగాహన తెచ్చుకొని చేస్తే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.